హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి గల కారణం ఇది సక్సెస్ అవుతుందని ధైర్యం. ఏంటి అసలు ఎందుకు పెట్టాను ఛానల్, ఈ విషయాలు మీకు ఈరోజు షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియో చేయడం అయితే జరిగింది. అసలు కారణం ఏంటి అంటే, కారణం గురించి తర్వాత చెప్తాం. ముందు ధైర్యం ఏంటి అంటే, యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి ధైర్యం ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్యామిలీ ఎప్పుడు కూడా నాకు సపోర్ట్ చేస్తుందని చెప్పి నేను నమ్ముతున్నాను. సెకండ్ నా ఫ్రెండ్స్ ప్రతిదానికి నాకు సపోర్ట్ చేశారు, దీంట్లో కూడా నా సపోర్ట్లో ఉంటారని కోరుకుంటున్నాను. మూడోది మీరే చూసి ప్రతి ఆడియన్స్ కూడా నాకు సపోర్ట్ చేస్తారు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్గా నిలబడతారు అని ఖచ్చితంగా నమ్ముతున్న మూలంగానే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాను. మీ మీద నమ్మకంతో నేనైతే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇదైతే మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీరు ఎంతోమందికి లైఫ్ ఇచ్చారు, అందులో నన్ను కూడా ఒకరిని అనుకుని నాకు కూడా లైఫ్ ఇస్తారని కోరుకుంటున్నాను. ఇంకా అసలు విషయానికి వెళ్తే, అసలు విషయం ఏంటంటే, యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను, స్టార్ట్ చేశాను అనే దానికి మీకు క్లారిటీగా చెప్పాలి ఇది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా 2 టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇది దగ్గర 2 టైప్ ఆఫ్ అంటే, దుబాయ్ వెళ్తే చాలు వాళ్ళు ఇంకా కుబేరుడు అయిపోయారు, డబ్బు వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంటుంది, వాళ్ళ దగ్గర కోటీశ్వర్లు, ఇంకా వాళ్ళకి ఏ లోటు ఉండదు, దుబాయ్ డబ్బు బోల్డ్ ఉంది అనే అపోహలో చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. అది కాకుండా దుబాయ్ వెళ్తే చాలు ఆ అబ్బాయి ఇంకా చెడిపోయారు, ఇంకా వాడికి అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి మ్యాక్సిమం. ఇంకా అక్కడ అమ్మ నాన్న ఎవరూ లేరు, అడిగేవాళ్ళు ఎవరూ లేరు, ఇంకా ఆడు ఇష్టం, ఆడు సంపాదించిన డబ్బుతో వాడు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ అయినా నేర్చేసుకుంటాడు, ఇంకా ఆడు ఎందుకు పనికిరాడు అనే ఒక అపోహ కూడా ఉంది. ఈ రెండిట్లకి అసలు దుబాయ్ జిందగీ ఎలా ఉంటుంది, లైఫ్ అలా ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. ఈ తెలియజేసే ప్రయత్నం నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయాలి ఇందులో. ఈ దుబాయ్ లైఫ్ గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ 2 అపోహలు కూడా ఈ దుబాయ్లో వచ్చిన వారి లైఫ్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది. ఈ 2 అపోహలతో దుబాయ్లో వచ్చిన వాళ్ళ లైఫ్ చాలా డిస్టర్బ్ అవుతుంది. ఖచ్చితంగా ఈ విషయం నేను చెప్తాను. ఎందుకంటే ఆ డబ్బు ఇంకా ఫస్ట్ది ఇంకా పర్వాలేదు, డబ్బు సంపాదించి ఆడు కుబేరుడు, డబ్బు ఉంది అనే ఫీల్డ్లో ఉంటే ఒక విధంగా పర్లేదు, కానీ దుబాయ్లో వస్తే చాలు ఇంకా అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి అని కన్ఫర్మ్ చేసుకోవడం మట్టుకి అది కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే దుబాయ్ వెళ్తేనే బ్యాడ్ హ్యాబిట్స్ వస్తాయి అనుకోవడం అయితే మటుకు ఖచ్చితంగా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇంటికాడ అమ్మ ఉండి నాన్న ఉండి అందరూ ఉన్నా ఎంతమంది ఎన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఎన్ని అలవాట్లు ఉన్నాయని అందరికీ తెలుసు. ఇక్కడికి వచ్చిన ఇంటికాడ సిచ్యువేషన్ ఇక్కడ రన్ అవ్వ మళ్ళీ తిరిగి చేయకూడదు, ఇంటికాడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేసిన తప్పుని వీళ్ళు చేయకూడదు అని చాలామంది మైండ్ సెట్లో ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఒక్కొక్క రూపాయి సంపాదించుకొని ఒక లైఫ్ గెయిన్ చేసుకుందామని చెప్పి ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే తాగేవాళ్ళు తందనాలు ఆడేవాళ్ళు కూడా ఉన్నారు, లేరని నేను చెప్పట్లేదు. అది ఉంది ఇది ఉంది. దీని గురించి నేను ఫుల్ క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి ఈ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. దుబాయ్ జిందగీ నేను ఒక సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. అది ఖచ్చితంగా మీరందరూ కూడా నాకు సహకరించి సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడికి వస్తే కోల్పోయి నేను చెప్తాను మీకు. ఇక్కడికి వస్తే ఫస్ట్ నిద్రను కోల్పోతాం. పొద్దుటే 3 గంటలు లెగిస్తాం, సాయంత్రం 7 గంటలకల్లా వస్తాం మళ్ళీ రూమ్కి. ఇదంతా డ్యూటీ అవర్స్ ఉంటుంది మా అంతా కూడా. సెకండ్, సరైన ఫుడ్ ఉండదు. ఫుడ్ అనేది అస్సలు బాగోదు. ఫుడ్తో చాలా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి ఇక్కడ. థర్డ్, అమ్మ నాన్న ఫ్యామిలీ అందరికీ కూడా ఇంటికాడ మన ట్రెడిషనల్ ఫెస్టివల్స్ పండుగలు అన్నీ కూడా మనం మిస్ అవుతాం. ఒక్క సంక్రాంతి వస్తుందనేసరికి మనం చాలా బాధపడుతుంది. ఫ్యామిలీతో మనం లేమని చెప్పి చాలా ఫీల్ అవుతాం, ఫ్యామిలీకి దూరంగా ఉంటాం. ఇవన్నిటిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దుబాయ్ అంటే ఓన్లీ డబ్బు ఒకటే కాదు, చాలా విడిచిపెట్టి చాలా బాధలు తట్టుకొని రావాలి. ఇవన్నీ నేను చెప్తుంది కాదు, ఇక్కడ దుబాయ్లో ఉన్నా మన తెలుగు వాళ్ళే కానివ్వండి, వేరే కంట్రీస్ వేరే దేశాల వాళ్ళే కానివ్వండి, వాళ్ళనే అడుగుదాం డైరెక్ట్గా. వాళ్ళని అడిగి వాళ్ళ ఉద్దేశం ఏంటి, దుబాయ్ వెళ్తే బాగుందా లేదా, వాళ్ళు వచ్చిన తర్వాత ఎంత సంపాదించారు, ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా చేంజ్ అయింది అనేది ఒక వీడియో రూపంలో మీకు అందజేద్దామని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ దుబాయ్ సిరీస్ అనే దాన్ని మీరు ఖచ్చితంగా సక్సెస్ చేయాలి. మీరు సక్సెస్ చేస్తారని నమ్ముతున్నాను నేను.
ప్రతి ఒక్కరు కూడా నాకు చేయవలసిన రిక్వెస్ట్, నేను చెప్తున్న రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఈ వీడియోని 2 టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న ఇద్దరికి కూడా షేర్ చేయండి ఖచ్చితంగా. ఒకటి, దుబాయ్ వెళ్తే ఈ వీడియో కాదు, ఈ సిరీస్ మొత్తం కూడా మీరు ఖచ్చితంగా నా కోసం ఒక హెల్ప్ చేయాలి ఖచ్చితంగా. ఏంటంటే ఈ సిరీస్ మొత్తం కూడా ఈ ఈ 2 విధాల మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఎలా అంటే దుబాయ్ వెళ్తే కోటీశ్వరుడు అయిపోతాడు అనే వాళ్ళకి షేర్ చేయండి, దుబాయ్ వెళ్తే అబ్బాయి చెడిపోతాడు అనే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అదే కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే దుబాయ్ వెళ్ళి ఇంకా దుబాయ్లో ఉండుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. దుబాయ్ వెళ్ళి వచ్చిన వాళ్ళకి కూడా షేర్ చేయండి వీడియో. ఎందుకంటే ఈ దుబాయ్ లైఫ్ ఈ జిందగీ ఎలా ఉంటుంది అనేది వాళ్ళకు క్లారిటీ ఖచ్చితంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. అది కాకుండా ఖచ్చితంగా క్లారిటీ ఖచ్చితంగా ఉంటుంది. అది పక్కన పెడితే ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, ఈ వీడియో ఎవరైనా చూస్తున్నారో వాళ్ళందరిలో కూడా ఎవరైనా సరే దుబాయ్లో కానీ వేరే వేరే కంట్రీస్లో కానీ ఉంటే ఖచ్చితంగా మీరు ఉన్న ప్లేస్ని నాకు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే మీరు ఎక్కడ ఉన్నారనేది నాకు కూడా తెలుస్తుంది. నేనేమన్నా తెలిసి తెలియక ఈ వీడియోలో తప్పుగా మాట్లాడినా, ఏమన్నా చేసినా, మిస్టేక్ చేసినా, నాకు ఇది ఫస్ట్ వీడియో, నాకు ఎలా మాట్లాడాలో కూడా అంత క్లారిటీగా తెలియదు. కాబట్టి ఏమైనా మిస్టేక్స్ చేసినా అవి కూడా కామెంట్ చేయండి, బ్రదర్ నువ్వు ఈ మిస్టేక్ చేసావని చెప్పి. నెక్స్ట్ టైం నేను చేసే వీడియోలో ఖచ్చితంగా మిస్టేక్ నేను రానివ్వకుండా చూసుకుంటాను. నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాల్సింది మా సార్కి, ఆ ఫోన్ వెనకాలే ఉన్నారు. అసలు ఈ వీడియో నేను మా ఇద్దరం ఆ సార్ నేను కలిసి చేద్దాం అనుకున్నాను. నాకు కంప్యూటర్కి సంబంధించిన బేసిక్స్ కానీ, ఎడిటింగ్ సంబంధించిన బేసిక్స్ కానీ అన్నీ నేర్పించింది ఆయనే. సార్తో కలిసి చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఆయన ఏంటంటే నువ్వు సక్సెస్ అయిన రోజు మన ఇద్దరం కలిసి చేద్దాం రవి, ప్రస్తుతానికి నువ్వైతే స్టార్ట్ చేయి, నువ్వు ఎప్పుడైతే సక్సెస్ అవుతావు అప్పుడు మన ఇద్దరం కలిసి ఒక వీడియో చేద్దాం, ఫస్ట్ నేను ఎందుకు అని చెప్పి అన్నారని చెప్పి ఆగిపోయాను. థ్యాంక్ యూ సార్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకునేది ఏంటి అంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, ఏమైనా మిస్టేక్స్ చేస్తే కామెంట్ చేయండి ఖచ్చితంగా. మన ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ప్రత్యేకంగా నా స్నేహితులు నేను కోరుకునేది ఏంటంటే మొత్తం మన ఊళ్ళో ఉన్న మన ఫ్రెండ్స్ అందరికీ కూడా ఖచ్చితంగా ఈ వీడియో అయితే వెళ్ళాలి. వాళ్ళందరికీ కూడా వెళ్తే నాకు ఖచ్చితంగా సపోర్ట్ దొరుకుతుంది అని మీ ద్వారా నేను అయితే నమ్ముతున్నాను. అందుకే ధైర్యంగా నేనైతే ఛానల్ స్టార్ట్ చేశాను. ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.